ఇలా గడేం జరిగిందంటే ఆగో ఏందమ్మా నువ్వు అప్పటి సంధి నిన్ను చూస్తూనేమో బగ్గరుస్తున్నావు. నేను ఇక్కడ వార్తలు చదువుతుంటే నువ్వేమో కాకి లెక్క మొత్తుకుంటున్నావు. నేను వార్తలు చెప్పేదాకా నీకు ఓపిక లేదా అయినా నీకు? మరి చెప్పు, నేను చెప్పాలా వార్తలు లేకుంటే నువ్వే చెప్తావా? చెప్పు, నువ్వు చెప్తా అంటే నేను బంద్ పెడతా. మీరేనుండ్రి. ఏమో నాకు తెలియదు అన్నట్టు. నాకు తెలియదా వార్తలు ఏం చెప్పాలో? నాకు తెలియదా? మీకంటే ఎక్కువ నాకే తెలుసు. నేనేమో మిమ్మల్ని కూర్చి చేస్తేందుకు కష్టపడి ఆర్తలు దొరకబట్టి చెప్తా అంటే నువ్వేమో ఒట్టిగానే లోలు పెట్టబడితివి. మీటింగ్లల్లా సీఎం సార్ ఎంత మంచిగా నవ్విపిస్తాడు. ఒడుపుతోని మునుం బట్టి మాట్లాడుతుంటే ఆంచెల్లి కదల బుద్ధి కాదు ఇంటున్నోళ్లకు. ముఖ్యమంత్రి కొలువులు ఉండి కూడా సాత్రాలు చెప్పుకుంటా నవ్విస్తుంటే సారంటే పబ్లిక్కి అస్సలకే భయం లేకుండా పోతున్నది. సీఎం సార్ ముంగట ఏం మాట్లాడాలో ఏం మాట్లాడద్దో పురాగా మర్చిపోతున్నారు. నిన్న ఆదిలాబాద్లో పెట్టిన మీటింగ్లా సార్కు ఎంత కోపం తెప్పించిండ్రో ఓ పారు చూడుండ్రి. వాళ్ళకేమైనా బీమారినదేమో చూడు. నీ సంగతి దించరాదా? నీ జెండా దించి నీ కథ కూడా చెప్తా. బుద్ధి తక్కువగా అట్టే ప్రవర్తిస్తామంటే మీకు ఏ విధంగా బుద్ధి చెప్పానో అట్లా చెప్పబడుతుంది. మీ అరుపులు పనికిరావు, పిచ్చి పిచ్చి అరుపులు పనికిరావు, బంద్ చేయండి. మర్యాదతో వినరా మీరు? మీకంటే ఎక్కువ మాకు పట్టినది బాబు, మీరు బంద్ చేయండి. అరుసుడు బాగానండి, వినము అంటే మీ కర్మ. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ముచ్చట మీద ఎర్రజెండా పార్టోళ్ళంతా కలిసి లొల్లు పెడుతుంటే సార్కు కోపం వచ్చి గిట్లా అన్నాడు. మొన్న కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్ కాడ కూడా ఓ మనిషి గిట్లనే సార్కు కోపం తెప్పించిండు. తోటపల్లి రిజర్వాయర్ కట్టకుండా మాకు నీళ్ళు ఎట్లొస్తాయి అని సార్ని అడిగిండు. 1000 మందితోని పెట్టిన మీటింగ్లా గిట్లా అడగచ్చునా సార్ను? గ్రామ ఏ అరవకు పిచ్చోన్లా సప్పుడే కాగా ఉండాడు. నీకు ఎక్కువ వెళ్తుంది, నాకు తక్కువ వెళ్తుంది. ఒకటి నేర్చుకున్నారు అన్ని. ఎవడు చెప్పింది నీకు? ఇట్లా మాట్లాడతావా? మైకి ఇట్లా మాట్లాడుతురా. ఏడబడతాడు ఎవరు నేర్చినావు? మీతోనే ఎత్తా నీళ్ళు నువ్వు తెస్తావా? తోటపల్లి రిజర్వాయర్ కట్టి ఆడవాడు మోపాయినా ఇట్లా నాకే అడ్డం మాట్లాడుతున్నావు. బుద్ధి ఉండాలి కదా నీకు. నేను చెప్పేది ఇన్వనం కూడా అర్థం నువ్వు. నిజమే సారు, వీళ్ళకు అస్సలకే బుద్ధి లేదు. ఆంధ్ర ముఖ్యమంత్రులను నిలదీసినట్టు తెలంగాణ వచ్చినాక మన సీఎంని గిట్లనే నిలదీస్తామంటే ఎట్లా? మీ ఊరికాడ మీటింగ్ పెడితే గిట్ల మాట్లాడేరు. సార్కి కోపం వస్తుంది. సమస్యలు సార్ కంటే ఎక్కువ ఎరకనా మీకు? ఆర్చేటోడు తీర్చేటోడు సీఎం సారే కాబట్టి అన్న ఆయన్నే చూసుకుంటాడు. కానీ ఒట్టిగానే మీరు గావర కాకుండ్రి.